నమస్కారం రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెదకూరపాడు నియోజకవర్గం ధరణికోటలో కార్మికులతో కలిసి అన్నా క్యాంటీన్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఊరు వాడ ఎమ్మెల్యే అరవింద బాబు జన్మదిన వేడుకలు. సీఎం చంద్రబాబును కలిసిన టీడీపీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము. పెదకూరపాడు సెగ్మెంట్ ధరణికోటలో అన్నా క్యాంటీన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ప్రారంభం అనంతరం పేదలకు స్వయంగా భోజనం వడ్డించి ముఖ్యమంత్రి లబ్ధిదారులతో మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లోనే భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు జానీ, ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము పాల్గొన్నారు. 2024లో కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 207 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశారు. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో మరో 62 అన్నా క్యాంటీన్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. రాష్ట్రంలో 269కి పెరిగిన అన్నా క్యాంటీన్లను త్వరలో మరో 5 అన్నా క్యాంటీన్లను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గడిచిన 21 నెలల్లో అన్నా క్యాంటీన్ల ద్వారా 8,80,00,000 భోజనాలను పేదలకు అందించింది. ప్రతిరోజు ఒక్కో అన్నా క్యాంటీన్లో సగటున 1,113 మందికి భోజన సదుపాయం అందుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లలో పేదలకు భోజన వసతి కోసం 243 కోట్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు జన్మదిన వేడుకలు టీడీపీ శ్రేణులు, అభిమానులు, కాపు నాయకులు, కూటమి నేతలు, పలు సంఘాల మధ్య ఘనంగా పండుగ వాతావరణంలో జరిగాయి. 130వ జయంతిని జరుపుకుంటా ఉన్నాము. నిన్నటి నుంచి ఇవాళ దాకా కూడా అంబేద్కర్ అందరి వాడు, అరవింద్ బాబు అందరి వాడు అనే కార్యక్రమాన్ని చేపట్టి నిన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినోత్సవాన్ని ఇవాళ కూడా జరుపుకుంటా ఉన్నాము. దాంట్లో భాగంగా మరి మీ అభిమాన ఎమ్మెల్యే అరవింద్ బాబు కూడా ఇవాళ పుట్టినరోజు పండుగ చేసుకుంటాం. మీరందరూ కూడా దీన్ని ఘనంగా ఏర్పాటు చేయటం, మరి మండల పార్టీ ప్రెసిడెంట్, నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా కొల్లేరు బ్రహ్మయ్య గారి ఆధ్వర్యంలో ఇవాళ వాళ్ళ క్యాంపస్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి చాలా ఘనంగా చేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చి ఒక ఎమ్మెల్యే గెలిపించినందుకు మీ అందరూ కూడా సదా రుణపడి ఉంటారని చెప్పి తెలియజేస్తూ, మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సువర్ణ అవకాశాన్ని మనకి ఇవ్వటం, మరి మీరందరూ కూడా నన్ను గెలిపించి ఒకసారి ఓడిపోయి మళ్ళీ రెండోసారి కూడా నాకు సీట్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి సదా రుణపడి ఉంటా అని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినోత్సవం నిన్నటి నుంచి దాదాపు 48 గంటలు ఇవాళ కూడా చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి మరి ఆ మహానుభావుడు కార్యక్రమంలో ఆయన నాకంటే ఒకరోజు ముందు పుట్టడం జరిగింది. ఆయన తర్వాత నేను ఒకరోజు వెనక్కి పుట్టడం జరిగింది. కాబట్టి నిన్నటి నుంచి ఇవాళ దాకా మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. ఏప్రిల్ నెలలో మహానుభావులు ఎంతోమంది పుట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ 20వ తేదీన ఆయన జన్మదినోత్సవం. మరి బిఆర్ అంబేద్కర్ గారిది 14వ తేదీ. బాబు జగజ్జీవన్ గారు ఈ నెలను పుట్టారు. జ్యోతిరావు పులే గారు కూడా ఈ నెలను పుట్టారు. మహానుభావులు ఎంతోమంది పుట్టిన నెలలో నేను కూడా పుట్టడం అనేది మరి పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ నాకు కూడా ఈ నెలలోనే మీ పుట్టినరోజు చేయటం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. మా పార్టీ కార్యకర్తలు, నాయకులకి, మహిళలకి, మహాశక్తి మహిళలు, వీర మహిళలు, టీడీపీ, జనసేన, బీజేపీ కాదు చాలామంది అభిమానులు అందరూ కూడా దీవించి నన్ను గెలిపించినందుకు మీ అందరూ కూడా మరి పాదాబంధం చేస్తూ ఇటువంటి కార్యక్రమాలు మనం ఎన్నో చేసుకోవాలి. నా పుట్టినరోజు చేయడం కాదు, మీ పుట్టినరోజు నేను చేయాలి. మా కార్యకర్తల పుట్టినరోజు నేను చేయాలి. మా కార్యకర్త బలమైన వ్యక్తులు మన పార్టీలో. కాబట్టి మనం అందరం కూడా కార్యకర్తల పుట్టినరోజు ఏరి కోరి చేయాలి. అందరం కూడా నాతో పాటు మా కార్యకర్తలు కూడా ఇవాళ కొంతమంది పుట్టినరోజు చేయడం జరిగింది. అదేవిధంగా సుబ్రాయ్ గుప్తా గారు మాజీ మున్సిపల్ చైర్మన్ గారు కూడా ఇవాళ పుట్టినరోజు, వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదే మాజేటి వెంకటేష్ గారు కూడా ఇవాళే వారి జన్మదినోత్సవం కాబట్టి వారికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. అదేవిధంగా లక్కిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు మన హాస్పిటల్ కమిటీ చైర్మన్ గారు, వారిది కూడా ఇవాళే పుట్టినరోజు. నలుగురం కూడా ఎప్పుడు కూడా ఇదే రోజున పుట్టినరోజు చేసుకుంటాము. అదేవిధంగా 5వ వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంటే మేమందరం కూడా పంచ పాండవులను గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా జ్యోతిరావు పూలే గారు జనం మనిషి. కాబట్టి మనం అందరం కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా చేసుకున్నందుకు నిజంగా మీ అందరూ కూడా పాదాబంధం చేస్తున్నాం. వర్ధిల్లాలి ఉమ్మడి కోట మైక్యత, వర్ధిల్లాలి ఉమ్మడి కోట మైక్యత. జోహార్ బిఆర్ అంబేద్కర్ గారు, జోహార్ జ్యోతిరావు పూలే గారు.
పెదకురపాడు ధరణికోటలో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవానికి పల్నాడు జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సీఎం చంద్రబాబుని కలిసిన నేపథ్యంలో యోగక్షేమాల గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. నరసరావుపేట శివారు ప్రాంతంలోని ఓ ఇంట్లో మహిళని ఆత్మహత్య నుండి పోలీసులు కాపాడారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఉరివేసుకొని చనిపోయేందుకు మహిళ ప్రయత్నించడంతో తన భర్త కాపాడమని పోలీసులకు ఫోన్ చేశాడు. సమాచారం అందిన వెంటనే స్పందించిన పోలీసులు హెడ్ కానిస్టేబుల్ కరీముల్లాను సంఘటనా స్థలానికి 2 టౌన్ సిఐ ప్రభాకర్ పంపి తలుపులు పగులగొట్టి మహిళను రక్షించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఒక ప్రాణాన్ని కాపాడిన సిఐ ప్రభాకర్, హెచ్సి కరీముల్లాను స్థానికులు అభినందించారు. అమరావతి అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి హెలీప్యాడ్ వద్ద సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ మరియు గుంటూరు నగర మాజీ మేయర్ కన్నా నాగరాజు స్వాగతం పలికారు. ఇంటర్ ఫలితాలలో వాగ్దేవి విద్యార్థులు ప్రభంజనం చాటారు. 15/4/2026న ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో జూనియర్ ఇంటర్ 93%, సీనియర్ ఇంటర్ 94% ఉత్తీర్ణతతో టౌన్ మొదటి స్థానాన్ని సాధించారు. ఈ ఫలితాలు సాధించిన విద్యార్థులను యాజమాన్యం, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది అభినందించారు. ప్రిన్సిపల్ ఓగూరి నాగేశ్వరరావు, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు వారు మరి జూనియర్ ఇంటర్ మరియు సీనియర్ ఇంటర్ ఫలితాలని ప్రకటించడం జరిగింది. అందులో నరసరావుపేటలోని మా వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు విజయభేరి మోగించడం జరిగింది. జూనియర్ ఇంటర్ తీసుకున్నట్టయితే ఓవరాల్ పాస్ పర్సంటేజ్లో 93% సాధించి మన పల్నాడు జిల్లాలోనే ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. అదేవిధంగా సీనియర్ ఇంటర్లో తీసుకున్నట్టయితే 94% పాస్ అయ్యి మరి పల్నాడు జిల్లాలోనే అది కూడా ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. ఈ సందర్భంగా మరి అందరూ కూడా చేరినటువంటి అందరూ పాస్ అయ్యి ఎక్కువ అత్యధిక శాతం పాస్ పర్సంటేజ్ వచ్చినటువంటి కాలేజ్ ఏదైనా ఉందంటే అది ఒక వాగ్దేవి జూనియర్ కాలేజ్ అనేది గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఈరోజు వచ్చిన రిజల్ట్స్లో చూసినట్టయితే 465 ఫస్ట్ ఇయర్, అదేవిధంగా 987 చొప్పున నలుగురికి వచ్చింది. అయితే వీళ్ళందరికి కూడా గమనించినట్టయితే పాస్ పర్సంటేజ్ 93 ఫస్ట్ ఇయర్, 94 సెకండ్ ఇయర్ రావటం చాలా గర్వకారణం. ఇంకో విషయం ఏంటంటే ఇప్పటి వరకు మా వాగ్దేవి కాలేజీ పెట్టినప్పటి నుంచి కూడా 466 ఫస్ట్ ఇయర్లో హైయెస్ట్గా, అదేవిధంగా 989 మరి సెకండ్ ఇయర్లో హైయెస్ట్గా సాధించడం జరిగింది. అంతేకాదు శస్త్రా యూనివర్సిటీ కానీ అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఐపీ బేస్డ్ చేసుకొని వాగ్దేవి నుంచి ఇప్పటి వరకు 12 మందికి శస్త్రా యూనివర్సిటీలో అవకాశం కల్పించబడుతుందండి, ఐపీ మార్క్స్ బేస్ చేసుకొని. అదేవిధంగా ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో వచ్చిన వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి వాళ్ళు కూడా ఒక 15 మంది దాకా మరి 987 అబోవ్ వచ్చే విధంగా మరి మేము ప్లాన్ చేసుకుంటున్నాము. ప్రతి రిజల్ట్ కూడా పాస్ పర్సంటేజ్ అంటే ప్రతి స్టూడెంట్ కూడా ఎక్కడా కూడా రిలాక్స్ అవ్వకుండా వారి వంతు వారు కష్టపడ్డారు. ఈ యొక్క రిజల్ట్స్కి కృషి చేసిన మా అధ్యాపక బృందం మొత్తానికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నరసరావుపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ మరియు రైల్వే స్టేషన్, సత్తెనపల్లి కోట సెంటర్, పల్నాడు రోడ్లోని పాలకేంద్రం సెంటర్ నందు ఉచిత మంచినీటి చలివేంద్రాన్ని బుధవారం మధ్యాహ్నం అభయ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ చిరుమామిళ్ళ శ్రీచరణ్ చేతుల మీదుగా ఏర్పాటు చేశారు. దీనికి అయ్యే ఖర్చు అంతా మా అభయ చారిటబుల్ ట్రస్ట్ సుమారు 2 లక్షల రూపాయలు ట్రస్ట్ ద్వారా ఖర్చు చేయడం జరుగుతుందని తెలిపారు. రోజుకి 400 లీటర్లు 100 క్యానుల ద్వారా సప్లై అందించడం జరుగుతుందన్నారు. ఈరోజు బస్టాండ్ ఆవరణలో నిర్వహించిన అభయ చారిటబుల్ ట్రస్ట్ ఏదైతే కార్యక్రమం వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేసి ఉన్నారో ముందుగా చరణ్ గారికి ఆర్టీసీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే ఈ ఎండాకాలం మామూలుగా 8 గంటల కాలం నుంచే బాగా వేసవి ఎక్కువగా ఉండటం వల్ల సార్ వాళ్ళు గొప్ప హృదయంతో ఈ వాటర్ సదుపాయం ఏర్పాటు చేసినందుకు మా ఆర్టీసీ తరఫున మా సార్ వాళ్ళు లేరండి, అమరావతి సీఎం ప్రోగ్రామ్కి వెళ్ళారు. నేను అసిస్టెంట్ మేనేజర్ని. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి సార్కి ఇచ్చిన గొప్ప హృదయాన్ని బట్టి మా ఆర్టీసీ తరఫున మా అందరి తరఫున హృదయపూర్వక వందనాలు తెలియదు. మరి అభయ చారిటబుల్ ట్రస్ట్ వారు మరి శ్రీచరణ్ గారు మనల్ని ప్రేమించి ఈ రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఉన్నటువంటి
అనాథలకు నిరాశ్రయులకు మంచినీటి వసతిని ఏర్పాటు చేయటము చాలా సంతోషకరమైన విషయం. ఈ దినాలలో మనుషులు పక్కల వాళ్ళు చనిపోయినా పట్టించుకోకుండా వీడియోలు తీసుకుని వెళ్ళిపోయే రోజుల్లో మరి జ్ఞాపకం పెట్టుకొని ఇక్కడ వాళ్ళకి సహాయం చేయాలి, మంచినీళ్ళు ఇవ్వాలి. ఈ రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో దూర ప్రాంతంలో వచ్చే వాళ్ళందరికీ కూడా మంచినీటి సదుపాయాన్ని కలిగించాలని ఒక మంచి ఉద్దేశంతో పట్టణంలో అనేక ప్రాంతాల్లో బస్ స్టాండ్ ఏరియాలో, రైల్వే స్టేషన్ ఏరియాలో ఎక్కువ మరి క్రౌడ్ ఉన్న ఏరియాల్లో మంచినీటి వసతిని ఏర్పాటు చేయటము చాలా సంతోషకరము. వారికి ఇచ్చినటువంటి మంచి మనసును బట్టి కూడా వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ విషయాన్ని మరి పత్రికలో ప్రకటన చేసి మరి వీరు స్ఫూర్తిగా తీసుకున్న అనేక మంది అనేక కార్యక్రమాలు పట్టణంలో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తరఫున మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇంటర్ ఫలితాల్లో విట్టి జూనియర్ కాలేజీ ఘన విజయాలు సాధించింది. ఈరోజు విడుదలైన 2026 ఇంటర్మీడియట్ ఫలితాలలో విట్టి జూనియర్ కాలేజీ మరోసారి విజయబేరి మ్రోగించి సిలబస్ మార్పులు, ఎగ్జామ్ ప్యాటర్న్ మార్పులు వంటి సవాళ్ళ మధ్య కూడా విద్యార్థులను సమర్థవంతంగా తీర్చిదిద్దుతూ జిల్లా స్థాయిలో ప్రథమ ఫలితాలు సాధించి విట్టు ప్రత్యేకంగా నిలిచిందని కళాశాల యాజమాన్యం తెలిపారు. సీనియర్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో కూడా విట్టి విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ ఫలితాలు విట్టి జూనియర్ కాలేజీ యొక్క నాణ్యమైన బోధన, క్రమబద్ధమైన అకాడమిక్ ప్లానింగ్ మరియు విద్యార్థుల కష్టపడి చదివే అలవాటు కలిసి సాధించిన విజయంగా యాజమాన్యం పేర్కొంది. నా పేరు అశ్విన్ కుమార్. నేను విట్ కాలేజ్లో చదువుతున్నాను. నాకు ఇంటర్ ఎగ్జామ్స్లో 467 డిస్ట్రిక్ట్ ఫస్ట్ మార్క్ వచ్చింది. దీనికి కారణం డైరెక్టర్ సార్ మరియు స్టాఫ్. మీరు కూడా ఈ కాలేజ్లో జాయిన్ అయ్యి ఇట్లాంటి వండర్ఫుల్ రిజల్ట్ని తెచ్చుకుంటారని భావిస్తున్నాను. I am Karishma Firdaus, studying inter first year in Vitt College. Our college has a wonderful faculty and experienced faculty that guide us in every aspect in college. Today in inter results we got 467 as the highest marks for 3 people and 466 more than 5 people, and our students scored more than 460 about 100 students. So this was possible due to our directors and their excellent programming. So I assure myself to join Vitt College and it stands for its discipline, safety and security. అందరికీ నమస్కారం. నా పేరు ఆఫ్రిన్. నేను ఆక్స్ఫర్డ్ విట్ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. నాకు ఇంటర్మీడియట్ ఫలితాల్లో బైపీసీలో 451 వచ్చాయి. 455కి నేను డిస్ట్రిక్ట్ ఫస్ట్ ప్లేస్ సాధించాను. దీనికి కారణం మా డైరెక్టర్ సార్, మా ప్రిన్సిపల్ సార్ అండ్ నా పేరెంట్స్ వీళ్ళందరికీ నేను రుణపడి ఉంటాను. అందరికీ నమస్కారం. నా పేరు కోరిశెట్టి పావని. నేను కాలేజ్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నేను ప్రకటించిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలలో నాకు 470కి 466 మార్కులు వచ్చాయి. నేను మా డైరెక్టర్స్కి, మా ప్రిన్సిపల్ సార్స్కి, మా టీచర్స్కి, మా తల్లిదండ్రులకి ఎప్పుడూ రుణపడి ఉంటాను. My name is Sheikh Sumaya. I'm studying in Vitt Junior College second year. I have scored 990 out of 1000 and I'm really happy about it. I would have not scored such a good result without the help from my college faculty. A huge thanks to all my director sirs and my principal sir who gave such good guidance. Without them, I would have never been able to achieve such a wonderful result. It was a good college and I'm really happy to study in it. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు భవ్య హాస్ని. నేను ఇట్లా కాలేజ్లో చదువుతున్నాను. నాకు నేను ప్రకటించిన సెకండ్ ఇయర్ ఇంటర్ ఫలితాల్లో 990 మార్కులు వచ్చాయి. నాకు ఈ మార్కులు రావడానికి కారణం మా కాలేజీ, మా డైరెక్టర్ సార్స్, మా ప్రిన్సిపల్ సార్, మా స్టాఫ్ అండ్ మా ఫ్యాకల్టీ, వాళ్ళ టీచింగ్ అండ్ మా తల్లిదండ్రులు కూడా. ఇంత మంచి మార్కులు అందించిన మా కాలేజీ ఫ్యాకల్టీకి, మా సార్ వాళ్ళకి, మమ్మల్ని ప్రోత్సహించిన మా తల్లిదండ్రులకి, టీచర్స్కి అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఇంటర్ ఫలితాలు విడుదలైనవి. ఇంటర్ ఫలితాలలో నర్సరావుపేట విట్ క్యాంపస్ నుంచి ఫలితాలు చాలా అద్భుతంగా వచ్చాయి. సో ఆ సందర్భంగా మీడియా సమావేశం పెట్టాము. ఈ సంవత్సరం మొదటి సంవత్సరం సిలబస్ మారినది, ఎగ్జామ్ ప్యాటర్న్ మారింది. అయినా కూడా 467 మార్కులతో డిస్ట్రిక్ట్ ఫస్ట్తో 3, 466 మార్కులతో ఒక 5గురితో నర్సరావుపేట విట్ కాలేజీని డిస్ట్రిక్ట్లోనే ప్రథమ స్థాయిలో ఉంచాము. అదేవిధంగా సెకండ్ ఇయర్ కూడా, అదేవిధంగా ఫస్ట్ ఇయర్ బైపీసీలో కూడా 451 మార్కులు 455కు గాను డిస్ట్రిక్ట్ ఫస్ట్తో మళ్ళీ మనం ప్రథమ శ్రేణిలో నిల్చున్నాము. 450 మార్కులు 455కి రెండవ ప్లేస్ కూడా మన విట్ కాలేజీకే వచ్చింది. సీనియర్ ఇంటర్ కూడా ఇంటర్మీడియట్ ఎంపీసీ ఫలితాలలో 991తో జిల్లా స్థాయి ఫస్ట్ ఫలితాలు, 990 మీద 3. అదేవిధంగా బైపీసీ కూడా డిస్ట్రిక్ట్ ఫస్ట్ కూడా 990తో విట్ కాలేజీని ప్రథమ శ్రేణిలో ఉంచాం. ఇంతటి విజయాన్ని అందించినటువంటి మా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, మా అధ్యాపక బృందానికి ధన్యవాదాలు. ఎప్పటిలాగానే రిజల్ట్స్ నర్సరావుపేటని టాప్ పొజిషన్లో ఉంచుతూ విట్ కాలేజీ ఇయర్ బై ఇయర్ మంచి రిజల్ట్ని తీసుకొస్తుందని చెప్పడానికి గర్వపడుతున్నాము.
ఈరోజు ప్రకటించిన జూనియర్ ఇంటర్ ఫలితాల్లో, సీనియర్ ఇంటర్ ఫలితాల్లో మన విట్ కాలేజీ అద్భుతమైన ఫలితాలను సాధించింది. స్టేట్ టాప్ మార్కుగా 467 మార్కులు 3 పిల్లలకి, అదేవిధంగా 466 5 పిల్లలకి, అదేవిధంగా బైపీసీలో స్టేట్ టాప్ మార్కు అవుట్ ఆఫ్ 455 451 మార్క్స్, అదేవిధంగా ఒక బాయ్ స్టూడెంట్కి 450 మార్క్స్. ఈ విధంగా స్టేట్లో ఎక్సలెంట్ రిజల్ట్ మన విట్ కాలేజీ ద్వారా సాధించగలిగాము. దానికి ముఖ్యంగా మా విద్యార్థులకి, ఆ విద్యార్థుల తల్లిదండ్రులకి కాలేజీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. ఈ విధంగా రిజల్ట్ తీసుకురావడానికి మెయిన్ కారణం ఏంటంటే మా ప్రోగ్రామింగ్ ప్లస్ మా ఫ్యాకల్టీ, మా ప్రిన్సిపల్స్ వీళ్ళందరి కృషితోటే ఇవాళ డిస్ట్రిక్ట్లో టాప్ ప్లేస్లో ఉన్నాము. స్టేట్లో కూడా టాప్ ర్యాంక్స్ తీసుకురాగలుగుతున్నాము. అదేవిధంగా జూనియర్ ఇంటర్లో సుమారుగా 98% పాస్ పర్సంటేజ్ ఉంది. అదేవిధంగా సీనియర్ ఇంటర్లో 99.2 పాస్ పర్సంటేజ్ ఉంది. ఇటువంటి రిజల్ట్ నర్సాపేటలో తేవడానికి ముఖ్యంగా మా ఫ్యాకల్టీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా పేరెంట్స్ అందరికి కూడా ఈ విధంగా మోరల్ సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మండల కేంద్రమైన నకిరికల్లు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రూపకర్త బాబాసాహెబ్ అంబేద్కర్ జోహార్. బిఆర్ అంబేద్కర్ జోహార్. బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇట్లు గ్రామ పార్టీ ప్రెసిడెంట్, మండల పార్టీ ప్రెసిడెంట్, నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అందరికీ శుభాకాంక్షలు. నగరికల్లు తెలుగుదేశం పార్టీ మండల కార్యాలయం, నగరికల్లు గ్రామ కార్యాలయంలో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నేడు విడుదలైన జూనియర్ ఇంటర్ ఫలితాల్లో వశిష్ఠ జూనియర్ కాలేజీ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచారు. స్థాపించిన మొదటి సంవత్సరంలోనే రాష్ట్ర స్థాయి మార్కులతో కాలేజీ విద్యార్థులు విజయబేరి మోగించారని కళాశాల డైరెక్టర్ మద్దుల నరేష్ కుమార్ వెల్లడించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ మద్దుల కోటేశ్వరరావు మరియు డైరెక్టర్ మద్దుల నరేష్ కుమార్ విద్యార్థులను శాలువాతో ఘనంగా సన్మానించారు. మొదటి ఏడాదే ఇంతటి అద్భుత ఫలితాలు రావడం పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తూ దీనికి కృషి చేసిన అధ్యాపకేతర బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. నేను వశిష్ఠ జూనియర్ కాలేజ్లో చదువుకున్న నర్సాపేటలో మా చైర్మన్ మద్దుల కోటేశ్వరరావు సార్ ఈరోజు విడుదలైన ఇంటర్ ఫలితాల్లో నాకు సిఈసి విభాగంలో 500కి 473 మార్కులు వచ్చినాయి. ఐఎమ్ స్టడీయింగ్ ఇంటర్మీడియట్ ఇన్ వశిష్ఠ జూనియర్ కాలేజ్ అండ్ మై ఎంపీసీ విభాగంలో నాకు 470కి 461 మార్కులు వచ్చాయి. దీనికి కారణమైన మా ప్రిన్సిపల్ శివ సార్ గారు మరియు మా తల్లిదండ్రులకు నా కృతజ్ఞతలు. My name is Gayatri. I am studying intermediate first year in Vasishta Junior College in Annatti. I belong to Guttikonda. Today I felt very proud after heard about my intermediate results. I got 466 marks out of 470. This credit goes to my parents, especially my mother and our director sirs and especially principal sir. రాఖీ మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారం. నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించినటువంటి ఇంటర్మీడియట్ ఫలితాలలో మన నరసరావుపేట వశిష్ఠ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యధిక మార్కులతోటి మార్కుల ప్రభంజనం సృష్టించారు. వశిష్ఠ జూనియర్ కళాశాల తరపున ఎంపీసీ విభాగంలో 450 మార్కులు పైచిలుకు మా వశిష్ఠ జూనియర్ కళాశాల విద్యార్థులు 15 మంది రావటం సంతోషం. మా విద్యార్థులు అత్యధిక మార్కులు కనబరచడం నిజంగా వశిష్ఠ జూనియర్ కళాశాలకి గర్వకారణం. అలాగే ఈ విజయానికి కారకులైనటువంటి మా కళాశాల ప్రిన్సిపల్ కంబంపాటి శివనాగేశ్వరరావు గారిని అండ్ అలాగే మా కళాశాల యాజమాన్యం తరపున డైరెక్టర్లు మద్దుల కోటేశ్వరరావు గారు, సుధా సురేష్ గారు, నల్లపాటి శ్రీకాంత్ గారు, బవిరిశెట్టి మదన్ రాజారావు గారు, అలాగే నర్రా శేషగిరిరావు గారు, కొండ్రగుంట మహేష్ గారి తరపున అధ్యాపకుల సిబ్బంది అందరి తరపున విద్యార్థులందరినీ మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పెదకూరపాడు నియోజకవర్గం ధరణికోటలో కార్మికులతో కలిసి అన్నా క్యాంటీన్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
ఊరు వాడ ఎమ్మెల్యే అరవింద బాబు జన్మదిన వేడుకలు. సీఎం చంద్రబాబును కలిసిన టీడీపీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లపాటి రాము. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.